బాబోయ్ ఎబోలా మళ్ళీ విజృంభిస్తోంది. WHO చేసిన సూచన మేరకు ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏమేం చర్యలు చేపడుతుందో నేను చెప్తాను. బట్ మీరు కూడా మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేటెడ్గా ఉండాలి. సో ఏపీ ప్రభుత్వం అలర్ట్ ఏమేమి చేస్తుందంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ పైన ప్రత్యేక దృష్టి సారించింది. తిరుపతి, విజయవాడ, విశాఖ ఈ అన్ని ఎయిర్పోర్ట్స్లో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఆఫ్రికా నుంచి ఏ ప్రయాణికులు వచ్చినా కూడా వాళ్ళ ట్రావెల్ హిస్టరీ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే వాళ్ళకు ప్రత్యేక టెస్టులు చేస్తున్నారు. వాళ్ళను క్వారంటైన్కి పంపిస్తున్నారు. దక్షిణ సూడాన్, కాంగో, ఉగాండా ఈ 3 దేశాల నుంచి వచ్చే వాళ్ళపైన చాలా నిఘా ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళాలన్నా కూడా మరీ అత్యవసరమైతే తప్ప ఈ దేశాలకు వెళ్ళొద్దు అని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సో WHO చేసిన సూచన మేరకు ఇప్పుడు అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ నగరాల్లో ఉన్నాయో ఆ నగరాల్లో ఉన్న హాస్పిటల్స్లో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్స్లో సిబ్బందిని సిద్ధం చేశారు. క్వారంటైన్ చేయడానికి ఏర్పాట్లు, ఐసోలేషన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. PPE కిట్లు, టెస్టింగ్ కిట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచాము అని చెప్తోంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే ఈ ఎబోలా లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎబోలాకి ముందు జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, వీక్ అయిపోతున్నట్టుగా ఉండడం ఇవి ఫస్ట్ కనిపిస్తాయి. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, కళ్ళు ఎర్రబారడం. సో ఇవి ఎబోలా లక్షణాలు. ఇందులో ఏ లక్షణం కనిపించినా కూడా అలర్ట్గా ఉండండి అని చెప్తుంది వైద్య ఆరోగ్య విభాగం.